మనందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరితో, మా అందరితో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచి కృప చూపించి బలపరిచి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4 వచనాల వరకు చదువుకుందాం. పూర్వకాలమందు, ఏ కాలమందు? పూర్వకాలమందు నానా సమయములలోను, ఏ సమయంలోను? నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అంటే దేవుడు ఎంత చక్కగా హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా దేవుని వాక్యం అనేటువంటిది ఆ క్రీస్తుని గురించి, ఆయన ఎందుకు శరీరధారుడై రావడానికి గల కారణాలు అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఈ గుడ్ ఫ్రైడే డేస్లో మనము మంచిగా ధ్యానించుకోవాలంటే హెబ్రీ పత్రిక చాలా బాగా ధ్యానించుకోవడానికి బాగుంటుంది. అంటే ఎందుకు ఆయన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు, కుమారుణ్ణి ఎందుకు మనకు ఆయన ఎందుకు అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి మాటలు మనకు చక్కగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ ఆయన ఎంత అంటే 4వ వచనం, ఎంత శ్రేష్టమైన నామము పొందేనో అంటే శ్రేష్టమైన నామం అంటే యేసు, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. అంటే యేసు అనే నామముకి నామం ఉన్నదని కాదు, అంటే ఆయన ప్రతి దాంట్లో శ్రేష్టమైన నామం. అందుకని ఈ పాట పాడతాం, మోషే కంటే శ్రేష్ఠుడు, ఆలయము కంటే శ్రేష్ఠుడు, యోనా కన్నా శ్రేష్ఠుడు, సొలొమోను కన్నా అన్ని శ్రేష్ఠుడు, లాస్ట్లో అందరిలో అతి శ్రేష్ఠుడు అనేటువంటి ఈ హెబ్రీ పత్రికలో ఉన్న అన్ని, అంటే 3వ అధ్యాయంలో మోషే ఇల్లంతటిలో నమ్మకం అంటే మోషే కంటే శ్రేష్ఠుడు క్రీస్తు కనిపిస్తాడు. 7వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదింపబడుట మాట కేవలము నిరాక్షేపమై విన్నది. అంటే ఇప్పుడు తక్కువైన వాడు ఎక్కువైన ఎలా అంటే క్రీస్తు ప్రధాన యాజకుడు, అంటే అందరి ప్రధాన యాజకులలో కూడా శ్రేష్ఠుడైన వాడు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. 8వ అధ్యాయం 6వ వచనంలో
ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. అంటే ఏంది, ఇప్పుడు ఇంకా శ్రేష్టమైన వాటిని మనం కలిగి ఉన్నామా లేదా? అంటే శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాం. అలాగా అంటే ఈ హెబ్రీ పత్రిక మీరు చూడండి 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో అంతా కూడా 10వ అధ్యాయంలో ఆయన ఆ శ్రేష్టమైన నిబంధన కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన నిరీక్షణనిచ్చి ఉన్నాడు, శ్రేష్టమైన విశ్వాసమును, శ్రేష్టమైన విమోచన, అన్నీ కూడా ఇవన్నీ శ్రేష్టమైన, అంటే అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం పొందడం అంటే ఆ శ్రేష్టమైన నామం బట్టి ఈరోజు ఆ పాత నిబంధన లేవీయులు చేయలేని అర్పణల ద్వారా ఏ పాప విమోచన లేదో అలాంటి విమోచన రక్షణ ఎవరిచ్చారంటే క్రీస్తు యేసు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎంత శ్రేష్టమైన నామం పొందితే అంత శ్రేష్టమైన వాటిని మనం పొందుకున్నాం. హల్లెలూయా. ఆయన యెహోవా రాఫా అంటే ఎందుకు ఆయనకి యెహోవా రాఫా అనే పేరు? ఆయన స్వస్థపరచువాడు. ఆయన స్వస్థపరచకుండా యెహోవా రాఫా అవుతాడా? అంటే మన జీవితంలో చేసే కార్యమును బట్టి అలాంటి శ్రేష్టమైన నామమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన నామం ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది అయితే మన జీవితంలో అంత గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించబడి ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే మన పితరులతో దేవుడు ఎలాగా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా. ఎప్పుడు మాట్లాడాడు? నానా సమయంలోను నానా విధములుగా, దర్శనాల ద్వారా, కళల ద్వారా, ఊరీము తుమ్మీము ద్వారా, అలాగా దేవుడు వివిధ రీతులుగా, నానా విధములుగా, నానా సమయంలో, ఒక టైం కాదు, నానా సమయంలో యెషయా కాలంలో మాట్లాడాడు, దానియేలు కాలంలో మాట్లాడాడు, ఎజికేల్ కాలంలో మాట్లాడాడు, ఇర్మియా కాలంలో మాట్లాడాడు. వాళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నాయి, కానీ వివిధ కాలంలో దేవుడు మోషే కాలంలో మాట్లాడు, సమూయేలు కాలంలో మాట్లాడు. అలాగ వివిధ ప్రవక్తల కాలంలో వివిధ సమయాల్లో వివిధ రీతులుగా నానా విధములుగా దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా. ఎవరితో మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు. హల్లెలూయా. అంటే పితరులకి దేవుని వాక్కు ఎలాగ వచ్చిందంటే ప్రవక్తల ద్వారా. ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్తల ద్వారా. ఎలాగ వచ్చింది? ఏ సమయంలో వచ్చింది? నానా సమయం. ఏ విధంగా వచ్చింది? నానా విధంలో వచ్చింది. అయితే 2వ వచనంలో ఈ దినముల అంతమందు. ఈ దినముల అంతమంది అంటే ఏంది? మన దినములలో. అంటే ఈ దినముల అంతమంది అంటే ఏంది? అంత్య దినములో. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హల్లెలూయా. మన పితరులతో ఎలాగా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈరోజు మనతో దేవుడు ఎలాగా మాట్లాడాడు? తన కుమారుని ద్వారా మాట్లాడాను. హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైందా? అంటే పితరులతోటేమో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, మనతో ఎలాగ మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడి ఉన్నాడు. అయితే ఇక్కడ దాని కింద వచ్చిన దాని తర్వాత 7 విషయాలు ఉన్నాయి. ఇక్కడ 7 విషయాలు. ఫస్ట్ నేను ఆ పాయింట్స్ చెప్తాను. సో ఆ పాయింట్స్ చెప్పిన తర్వాత ఆ పాయింట్స్కి దైవజనులు వచ్చే టైం వరకు ఎంత కుదిరితే అలాగ దాన్ని ధ్యానం చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఇది ఫస్ట్ థింగ్. ఆయన ఏం చేశాడు? కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. తర్వాత రెండోది, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. మూడవ పాయింట్, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. ఏమై ఉన్నాడు? మూడోది, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. నాలుగోది, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. నాలుగోది ఏంది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఐదవది, పాపముల విషయంలో శుద్ధీకరణమును తానే చేసి.
ఏ విషయంలో? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, ఆరోదిగా దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారికంట అంత శ్రేష్ఠుడై. అంటే శ్రేష్టమైన నామమును పొందెను ఆరోది. ఏడవదిగా ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఈ 7 విషయాలు ఇప్పుడు టైం ఎలాగ కుదిరితే దాన్ని బట్టి మనము ధ్యానం చేద్దాం. అంటే అంటే ఫస్ట్ ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. అంటే ఎప్పుడు ఏ టైంకి వచ్చినా కూడా నేను త్వరగానే డాడీ రాగానే ఇవ్వడానికి, ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రసంగం ఉంటుంది కాబట్టి నా టైం బట్టి నాది పొడిగింపబడి మళ్ళీ డాడీది పొడిగింపబడి ఈ మిమ్మల్ని నిద్రమతులు చేయడము నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ టాపిక్ని ఎందుకు తీసుకున్నా అంటే గుడ్ ఫ్రైడేలు అన్నీ వస్తున్నాయి కనుక ఈ టాపిక్ని మీకోసం తీసుకున్నాను. అయితే అంటే యేసుక్రీస్తు ఈ లోకమునకు అంటే సువార్త అంటే శరీరమును ఎందుకు ధరించాడు అంటే, ఒక మాటలో అంటే శరీరం ఎందుకు ధరించాడు అంటే బలిగా అర్పించబడడానికి. అదే కీర్తన ఇప్పటిదాకా చదివాం కదా, 41వ కీర్తనలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి ఆయన శరీరమును అమర్చుకున్నాడు. ఎందుకు శరీరమును అమర్చుకున్నాడంటే, దేనికి మరణం ఉందంటే శరీరానికి మరణం ఉన్నది. ఎందుకు శరీరానికి మరణం ఉన్నది అంటే పాపమును బట్టి శరీరానికి మరణం వచ్చింది. ఎందుకు పాపమును బట్టి శరీరానికి మరణం వచ్చిందంటే ఆ శరీరము అవిధేయత చూపించింది కనుక. ఏ శరీరం అవిధేయత చూపించింది? ఆదాము అవిధేయతను బట్టి పాపము మనిషిలోనికి వచ్చి ఉన్నది కనుక ఆ పాపమును బట్టి మనిషికి ఏం కలిగింది? మరణము కలిగినది. అంటే ఆ యొక్క పాపమును బట్టి మన మీద ఏది ఏలుబడి, ఏది అధికారం కలిగి ఉందంటే మరణము అధికారం కలిగి ఉంది. అలాంటి మరణము అధికారం కలిగి ఉన్న ఆ మరణము జయించడానికి, ఆ మరణం మీద విజయం పొందడానికి, ఆ మరణం పొందాలి అంటే దేవాతి దేవుడు మరణం పొందుతాడా? ఆత్మయున్న దేవుడు మరణం పొందుతాడా? మహిమ కలిగిన దేవుడు మరణం పొందుతాడా? ఆ మరణం రావాలి అంటే ఏం కావాలి? ఆ మరణం పొందాలి అంటే ఏం కావాలి? శరీరం కావాలి. ఆ మరణం పొందడానికి ఆత్మయున్న దేవుడు ఏం ధరించుకున్నాడంటే శరీరాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. అలాగా శరీరాన్ని ధరించుకొని మనలాగా అలాగా భూమి మీదకి వచ్చి చనిపోతే ఆ మరణం మీద విజయం లేదు. ఇప్పుడేంది? శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు లాజరు చనిపోయినట్టు చనిపోయి తిరిగి ఏ న్యాచురల్ డెత్, ఏ రోగం ద్వారా చనిపోయాయి అని తిరిగి లేచింది అనుకో, అలాగ మరణం మీద జయం పొందినవాడు కాదు. ఎలాగ మరణం పొందాలి? బలి అర్పణగా పొందాలి. అంటే అనేక శ్రమలు ఆయన శ్రమలు పొందాడా లేదా? ఆ శ్రమలలో ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. ఎంత విధేయతను నేర్చుకున్నాడు? మరణము పొందే విధేయతను నేర్చుకున్నాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే శ్రమల గుండా వెళ్ళి ఆయన ఎందుకు అంటే అవన్నీ కూడా ఒక మానవుడు ఎలాంటి శ్రమల గుండా వెళ్తాడో, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తాడో అవన్నీ కూడా ఆయన వెళ్ళిన వాడు గనుక ఆ మాదిరిని ఒక మానవుడు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో, ఒక మానవుడు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు ఏ శరీరాన్ని బట్టి ఏ జయ జీవితంను కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆశ్చర్య కార్యం చేశాడో, ఎలాంటి బలమైన కార్యం చేశాడో, ఎలాంటి పరిచర్యం చేశాడో, ఎలాంటి స్వభావమును కలిగి ఉన్నాడో అలాంటి స్వభావములు నీవు నేను కలిగి ఉంటాం. ఎందుని బట్టి అంటే ఆయననే ఆ మోడల్ చూపించాడంటే అది దేవునిలాగా ఆయన జీవించలేదు. ఆయన దేవునిలాగా జీవించాడా? ఆయన దేవునిలాగా జీవించలేదు. కానీ ఎలాగ జీవించాడు? దేవుడై ఉన్నప్పటికీ మానవునిగా జీవించాడు. తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అలాగ తగ్గించుకొని శరీరం ధరించాడు. ఎందుకోసం అంటే ఆయన బలిగా అర్పించబడడానికి. ఆయన బలి అవ్వడమును బట్టి ఏం కలిగింది మనకు? ఆయన మన గొప్ప రక్షణ, ఆయన రక్తము ద్వారా విమోచన మనము పొంది ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరమును ధరించాడు. కాబట్టి ఇప్పుడు ఈ కుమారుడు తనను తాను ఏం చేశాడు? ఇప్పుడు ఎలాగ మాట్లాడాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమెరికాకు వెళ్ళాను. ఇప్పుడు మీకు అమెరికా గురించి, అమెరికా ఇలా ఉంది అలా ఉందని మీకు మాటలు చెప్తే ఎంతవరకు అర్థమవుతుంది?
నేను అమెరికాలో ఒక మంచి ప్రదేశాన్ని, ఒక మౌంట్ రైనియర్ అనే ఒక పర్వతం, మంచి బ్యూటిఫుల్, అంటే అమెరికాలో వన్ ఆఫ్ ద ఏంటంటే వెళ్ళిన వాళ్ళు నయాగ్రా వాటర్ ఫాల్స్ ఎలాగో అలాగా మౌంట్ రైనియర్ అంటే ఆ పర్వతం ఎక్కుతా ఉంటే, అంటే రైట్స్ ఎస్పెషల్గా సెప్టెంబర్ అక్టోబర్ టైంలో నేను వెళ్ళిన ఆ టైంలో ఎక్కినప్పుడు ఏంటంటే అక్కడ అంత చెట్లు కానీ ఇవన్నీ కూడా కలర్ఫుల్గా మారుతుంది. ఎందుకంటే తర్వాత ఆకులు రాలిపోతాయి, అంటే రెడ్డిష్, ఆరెంజ్, పింకిష్, గ్రీన్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు వెళ్తున్నప్పుడు పైన మంచు, మొత్తం మంచుతో కప్పబడిన దాంట్లో కింద భాగానికి వస్తే ఎలాగుంటుంది అంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్ఫుల్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, చిత్రం వస్తుందా, ఊహించుకోగలుగుతున్నారా? ఓ పర్వతం అది ఎక్కడానికి నా కాళ్ళు, నేను కనీసం ఒక కిలోమీటర్ కూడా ఎక్కలేకపోయినాను. అది ఎక్కాలంటే దాదాపు 6.5-7 కిలోమీటర్లు ఎక్కాలన్నమాట. అంటే ఒక మౌంట్ ఎవరెస్ట్ అంత పొడుగు కాకుండా చాలా పెద్దది. దాంట్లో మళ్ళీ ఏంది, ఆ పర్వతం ఎక్కుతున్నా కొద్దీ అక్కడ వాటర్ ఫాల్స్, దూరం నుండి మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇంకా పైన చూస్తే వాటర్ ఫాల్స్ గడ్డగట్టిపోయిన వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఎందుకు? ఆ చలికి గడ్డగట్టిపోయి ఆ పర్వతం అలాగ మంచుతోటి, ఆ మంచు మీద ఈ చెట్లు ఇవన్నీ ఎలాగున్నాయి, ఆకులు మంచి రకరకాలుగా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఊహ చిత్రం వచ్చిందా రాలేదా? వచ్చిందా? బాగుందా? ఎంత బాగుంది అంటే ఇప్పుడు చెప్పినట్టుగా, ఇప్పుడు నేను ఎలాగ చెప్పానో అలాగా ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఎవరో తెలియజేయబడ్డది. దేవుడు ఎవరో తెలియబడ్డది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మీరే అక్కడికి వెళ్ళినారు అనుకోండి, ఎలాగుంటుంది? మీరే అక్కడికి వెళ్ళి చూస్తే ఎలాగుంటుంది? ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా ఇంకా బాగా మీకు అర్థమవుతుంది, అవునా కదా? అలాగే మన పితరులు ఎలాగ తెలుసుకున్నారంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఎవరో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఎలాగ తెలుసుకున్నామంటే దేవుడే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇలాగున్నాడు అలా కాదు. దేవుడు కనిపించిన తర్వాత ఆయన వివరణ ఏం లేదు. ప్రవక్తల ద్వారా ఏంది, ఇన్ని గ్రంథాల మీద గ్రంథాలు, అనేక వాక్యాలు, ప్రవచనాలు, ఇంత అంటే బారు పొడుగున ఎంత చెప్పినా కూడా ఎవరికి అర్థం కాలే. అలాంటి దేవుడు ఇప్పుడు నేను ఆ మౌంట్ రైనియర్ గురించి ఎంత వివరించినా కూడా మీకు కంప్లీట్గా మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ మీరు అక్కడికి వెళ్తే ఒక గంట మీద తిప్తేనే మొత్తం అర్థమవుతుందా? అర్థం కదా. అలాంటిది అలాంటిది మీకు అర్థం అవ్వాలంటే మనం అలాగా దేవుడు ఏం చేశాడంటే తనను తాను మనకు కనబరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ అంటే ఈ గుడ్ ఫ్రైడేలు కానీ పునరుత్థానం ఇవన్నీ కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన ఆయన శరీరాన్ని అమర్చుకున్నాడు. ఎందుకోసం అమర్చుకున్నాడు అంటే బలియాగం అవ్వడానికి. హల్లెలూయా. సో ఈ కుమారుడు ఎవరు అంటే 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు వచ్చారంటే డాడీ వచ్చారు కనుక 8వ వచనం. ఇంతకీ కుమారుడు ఎవరు అంటే 8వ వచనము, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉన్నది. బట్ అంటు ది సన్, అంటే ఇక్కడ ఉంది చూడండి, అగ్ని జ్వాలలు గాను చేసుకున్నవాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంది అంటే దేవుడు, ఓ దేవుడా, లేకపోతే ఓ గాడ్. అంటే కుమారుడు ఎవరు? దేవుడై ఉన్నాడు. 10వ వచనంలో ఏమున్నది చూడండి, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. అంటే తనను తాను ఎలాగ కనపరుచుకున్నాడంటే దేవుడిగా, ప్రభువుగా. అంటే కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షం, ఆయన ఈ లోకములో మనకు ఇవ్వడమును బట్టి, శరీరం ధరించడం బట్టి ఆయన దేవుడిగా కనబరుచుకున్నాడు, రెండోదిగా ప్రభువుగా కనబరుచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎలాగ దేవుడు మనకు తెలియజేసుకున్నాడు, మనకి కుమారునిగా మనకు తెలియబడి ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరు? దేవుడై ఉన్నాడు, ఆ కుమారుడు ప్రభువై ఉన్నాడు. కాబట్టి వచ్చే ఎపిసోడ్లో మీకు మిగతా భాగాన్ని తెలియజేస్తాను.